వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పంచాయతీలకు పన్ను బకాయిలపై పవన్ ఆగ్రహం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష. బలహీన వర్గాల అవసరాలకే ప్రాధాన్యత. కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. డేటా సెంటర్లపై యువతలో భయాన్ని పోగొట్టాలి. ముంబాయి సదస్సులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్. పుష్కర పండ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వానికి వామపక్ష పార్టీల నాయకుల డిమాండ్. డిఎస్సి 2025 నిర్వహణలో అంతులేని అక్రమాలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల ఆగ్రహం. సామాన్యులే బాధ్యతాయుతంగా పన్నులు కడుతుంటే 100 కోట్లు సంపాదించే పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు ఎగవేయడం ఏంటని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీలు కల్పించే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న కొన్ని విద్యా సంస్థలు, పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయన్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి సంస్థలు కాలుష్యాన్ని గోదావరిలోకి వదిలేస్తూ స్థానిక సంస్థలకు పన్నులు ఎగవేస్తున్నాయన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు డబ్బులు లేవు. రాష్ట్రం మొత్తం మీద 88 కోట్లు అవసరం. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్ల పన్ను బకాయిలు కట్టాలి. అలాంటి సంస్థలు సవ్యంగా పన్ను చెల్లిస్తే రాష్ట్రంలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు నిధుల సమస్యే ఉండదు అని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యా సంస్థల పన్ను ఎగవేతపై క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమీక్షించారు. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగం ఈఎస్సీ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. Do a complete reassessment in panchayats about educational institutions. విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగం మీద కూడా భారం పెడుతున్నాం. కానీ ఒక 100 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇన్జస్టిస్. ఈవెన్ ఇఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇట్స్ గ్రాస్ ఇన్జస్టిస్. ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే వీళ్ళు అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దాని సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలుసు ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు. కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే నాకున్న ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో
ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీనియర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా మన రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు వన్ డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు నాలా ఆడిట్, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ వన్ డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇంకా మళ్ళీ మీరు రేపు మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. 4వ డివిజన్ రాజేంద్ర నగర్ లో 23 లక్షలతో ఆధునీకరించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తణుకు పరిశీలకులు నక్కా చిట్టిబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ హాల్స్ను సచివాలయాలుగా మార్చడం వల్ల బలహీన వర్గాల ప్రజలు వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాలు కోల్పోయారన్నారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించుకునే వేదిక కల్పించడమేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సచివాలయాలకు ప్రత్యామ్నాయ భవనాలను గుర్తించి కమ్యూనిటీ హాల్స్ను తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ కమ్యూనిటీ హాల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు వివాహాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్ కమిటీ అధ్యక్షుడు గుత్తుల రమేష్, జక్కంపూడి అర్జున్, టీఎన్టీయూసీ జిల్లా నాయకులు యాళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 4వ వార్డులో ఇవి కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. కమ్యూనిటీ హాల్స్గా ఉన్న వీటిల్ని గత ప్రభుత్వంలో సచివాలయాల కింద నిర్మాణం చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లో వారు ఏదైనా కార్యక్రమాలు, అది ఇంట్లోది ఒక వివాహ కార్యక్రమం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, చేసుకోవడానికి అతి తక్కువ ధరలోని ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వాలు నిర్మించుకున్నాయి. గత ప్రభుత్వంలో ఏం చేశారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి హుటాహుటిన నగరంలో ఉన్న అన్ని కమ్యూనిటీ హాల్స్ని సచివాలయాలు చేసేసారు. మరి చేసినప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి, వాళ్ళు వెళ్ళి ఎక్కడో చెరుకూరులోనో ఎస్వి ఫంక్షన్ హాల్లోనో చేసుకోలేరు కదా బలహీన వర్గాలు. ఇంక లేదంటే రోడ్ల మీద చేసుకోవాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత మనం ఈ సచివాలయాలకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది ఆలోచించి 4వ వార్డులోని ఏదైతే కొన్ని నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలని సచివాలయాలు తరలించి అక్కడికి వాటిల్ని ఏర్పరచుకొని సమర్థ నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం ఏపీని ప్రపంచ పటంలో నిలిపాయని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అభివృద్ధికి కొత్త సరిహద్దులు పేరుతో బ్యాంక్ ఆఫ్ అమెరికా ముంబైలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం, ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే థీమ్పై నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్లో పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా కంట్రీ ఎగ్జిక్యూటివ్ ఇండియా సీఈఓ విక్రమ్ సాహు వ్యవహరించారు. మంత్రి మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన ఏపీ ప్రగతికి 3 కారణాలు ఉన్నాయని, కొత్త నగరాలు నిర్మించడం, ఎకోసిస్టమ్ సృష్టిలో చంద్రబాబుకు నా అనుభవం మొదటి కారణమని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండోది అన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చామని, ఆర్సెల్ఆర్ మిత్తల్ ప్రాజెక్టును 17 నెలల్లో ప్రారంభించగలగామన్నారు. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మూడోది అని పేర్కొన్నారు. ఏఐలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యమని, రాష్ట్ర వ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ నిర్మించాలన్నది యోచన అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన జరుగుతుంది. డేటా సెంటర్లపై యువత భయాన్ని పోగొట్టాలని సూచించారు.
I'm going to switch gears and move to another topic, center state. So, when we have conversations with policymakers at the center, sometimes they'll say to us, look, one of the issues over here is that the reach of the center only goes so far, just by definition, just in terms of how India is structured. And then the states need to take over. You've talked about the relationship between your Chief Minister and Prime Minister Modi and how they're working together. Elaborate a little bit about what you think the relationship should be like, and how is Andhra different from other states in India? See, if you look at it, the policy framework gets set in Delhi, but execution happens in Gully. In the streets of India is where execution happens. And that's the subjects of the state, that's the subjects of the Chief Minister and the ministers under him, his team. Government of India, in all intent, is creating vibrant policies to execute. But then states have to own up to it. Some states are doing a better job than other states. Andhra Pradesh, under the leadership of my Chief Minister, is doing an amazing job. So if you look at AMCA project, which is the 5th generation fighter jet, India's attempt at a stealth fighter jet, which is now getting tendered out. We got to know about this project way back in 2025, March. I met Raksha Mantri ji, I gave a letter and he looked at me saying, how do you know about the project? I laughed. And then he understood. And after that, we just followed it up. And once he called to inform my Honorable CM saying that, yes, we are ready. And is Andhra ready? In 36 days, 600 acres was pooled in Puttaparthi, where we have an airport, an airstrip rather. And it was delivered to Government of India free of cost for the AMCA project. Now that is the speed that Government of India is looking for. So when I hear stories that, Government of India is favouring this state over that state, it's absolutely false. Government of India is favouring states that are moving against states that are unable to deliver at the pace at which other states are delivering. Because at the end of the day, they also have X amount of time, 24 hours. So they're like, okay, Andhra kaam ho jayega. Or any other state, things get done. So let's work with them. So that's the pace at which we need to now work. And it's not just about investments, right? That's the other point. Government of India is actually looking for people who push back on policy. So as one of the important partners of NDA, we give open feedback on policies. Closed door, of course, but we give feedback. And I must state this, that they are receptive, they're willing to hear us out. And in quite a few areas, they're willing to even change the policy, amend the policy. So that's the biggest blessing that we have today. గోదావరి పుష్కరాల నిధులు నిర్వహణ తీరు జరుగుతున్న పనులపై స్పష్టత కొరవడిందని, నాణ్యత రాహిత్యంగా పనులు చేపడుతున్నారని వామపక్ష పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుష్కర నిధులపై వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకుడు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె జోజీ, కె కిరణ్ కుమార్, ఏఐటియుసి నాయకుడు కూండ్రపు రాంబాబు మాట్లాడారు. పేపర్ మిల్లు వ్యర్థాలతో ఇప్పుడే కాలుష్యం జరుగుతుందన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. తక్షణం పుష్కరాల నిధులు పనులపై చర్చించేందుకు అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడానికి వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కేజీబీసీ చమురు తవ్వకాల్లో 50% రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. 3వ తేదీన కోటగుమ్మం వద్ద జరిగే ఆందోళనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను ఉపసంహరించాల్సిందేనన్నారు. వామపక్ష నాయకులు జువ్వల రాంబాబు, బి పవన్, వంగమురి కొండలరావు, బి పూర్ణిమారాజ్, ఎస్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రధానంగా గోదావరి పుష్కరాలు. నేను ఒక విలేకరుగా పనిచేశాను. ఎప్పుడూ లేనంతగా ఈసారి గోదావరి పుష్కరాల్లో అసలు క్లారిటీ లేదు. ఎవరెవరో వస్తున్నారో వెళ్తున్నారో, అసలు ఎన్ని కోట్లు మంజూరు చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎంత మంజూరు చేసింది, ఏటుగట్ల దగ్గర నుంచి అసలు ప్లాన్ ఏం చేస్తున్నారు, ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఏవో వర్క్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్స్ అప్పుడే పాడైపోతున్నాయి, నాణ్యత లేదు. అందుకని మేమేం కోరుతున్నామంటే గోదావరి పుష్కరాల పనుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి.
దాని మీద మళ్ళా రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల ప్రసంగాల్ని కూర్చోబెట్టి మీరు జరిగిన రిపోర్ట్ చెప్పండి. 2020లో కోవిడ్ సందర్భంలో $28 కూడా పెట్రోల్ ముడి చమురు పడిపోయిన సందర్భంలో కూడా మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుదల అనేటువంటిది శుద్ధ అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద అదనపు పన్నులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ రెండు ప్రభుత్వాలు వేసినటువంటి పన్నుల భారమే వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి అంతర్జాతీయ ముడి చమురు ధరలో పెట్రోలు లీటర్ ₹55 దొరకాలి ఈ దేశంలో ప్రజలకి. కానీ ₹120 కంటే అదనంగా పెరిగినటువంటి ₹65 భారం కేంద్ర ప్రభుత్వం వేసిన భారము, రాష్ట్ర ప్రభుత్వం వేసిన భారమే. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద వేసినటువంటి అదనపు భారాలను ఉపసంహరించాలనేటువంటి డిమాండ్ వామపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. దీనికోసం ప్రజలను కదిలించే పని చేస్తూ ఉన్నాం. మొదటి అంశం ఈ పెరిగిన ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాసు ఇంకా ఇతరున్న సమస్యల మీద ఈ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున రాష్ట్రారోపణలు, నిరసనలు, కార్యక్రమాలు చేయాలి. అలాగే ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ఉద్యమ రూపంలో మలచాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈవేళ మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మన ఈవేళ ఇక్కడ సమావేశం అయ్యాం. రేపు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి సెంటర్, ప్రతి హౌస్కి తిరిగి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ మోడీ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యువజన విభాగం ఆధ్వర్యంలో బొమ్మూరు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. నిజంగా అక్రమాలు జరగకపోతే అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి ఉంటే, నియామకాలన్నీ పద్ధతి ప్రకారమే జరిగి ఉంటే అభ్యర్థులను బెదిరించడం ఎందుకని, కోర్టు ఆదేశించినా లెక్క చేయరా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతి నిర్వాకం వల్ల దాదాపు 4,000 మంది అభ్యర్థులు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, అసలు మీరు నిర్వహించింది మెగా డిఎస్సీనా లేదా అభ్యర్థులను మోసం చేసిన దగా డిఎస్సీనా చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, నాగులపల్లి ధనలక్ష్మి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకులు నక్కా రాజబాబు, గిరజాల బాబు, తోట రామకృష్ణ, అడప అనిల్, మింది నాగేంద్ర, చీకురుమిల్లి చిన్న, డబ్బింగ్ రమేష్, బొప్పన సుబ్బారావు, జక్కంపూడి దత్తు, ఆర్ఏ చిన్ని, విజయరెడ్డి, తాడాల చక్రవర్తి, ముద్దాల అను తదితరులు పాల్గొన్నారు. జరిగిన తప్పిదాన్ని ఏదో మాటనేసి ఊరుకునేది కాకుండా ఇవాళ యువజన విభాగం జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి జనాలందరూ ఎవరైతే యువకులందరూ కథలొచ్చారో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ డిఎస్ఏ మీద జరిగిన అవకతవకల మీద బాధ్యులైనందరినీ, ఎవరైతే మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీకి అప్లోడ్ చేయమని ఇచ్చారు అని 100 మార్కులు వచ్చాయి, మరి ఆయనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? 100 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి అంటే మీరు ఎంత అలసత్వం వహించారు. ఇంత సీరియస్గా కండక్ట్ చేయాల్సిన ఈ పరీక్షని ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చి చేయించారంటే అక్కడ అర్థమైపోతుంది కదా. తప్పు జరిగితే వాడి మీద తోసేయచ్చు, గొప్ప వస్తే మేము తీసుకోవచ్చు అనేటువంటి. తప్పు జరిగితే కాంట్రాక్ట్ ఎంప్లాయీది, గొప్ప వస్తే ప్రభుత్వందా? ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చి అప్లోడ్ చేయించడమే ప్రభుత్వం చేసినటువంటి ఘోర తప్పిదం. ఇప్పుడు డిఎస్సీని రద్దు చేయమంటారా ఏంటి ప్రధాన డిమాండ్? ఖచ్చితంగా దీనిలో జరిగిన లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది అర్హులైన అందరికీ ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేయాలనేటువంటిది మా డిమాండ్. అవసరం అయితే ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారో వాటినన్నింటినీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా డిమాండ్ ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దోషుల్ని బయటికి తీసుకురండి. ఎవరైతే నేను ముందు చెప్పాను, ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఉద్యోగం ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చి అప్లోడ్ చేయించడం ద్వారా ప్రభుత్వ అలసత్వం తేలిపోయింది. దొరికితే కాంట్రాక్ట్ ఎంప్లాయీ తప్పు, గొప్పగా చేస్తే మాది గొప్ప అనేటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. నగర చరిత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక నాయకుడని టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్
వరే శ్రీనివాసరావు అన్నారు. 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మనవాడు మన ఆదిరెడ్డి కార్యక్రమం షెడ్యూల్ ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక గోరక్షణపేటలోని శ్రీకారం ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మజ్జిరాంబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు నాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ప్రతి వార్డులో కార్యకర్తలను నాయకులను కలిసి వారి వ్యక్తిగత కుటుంబ రాజకీయ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే దేవాదాయ శాఖ కమిటీలలో సుమారు 140 మందికి బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. వరే శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యకర్తల సంక్షేమం లక్ష్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు సహకరించాలని పిలుపునిచ్చారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆదిరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత రాజకీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగుకుమారి, ద్వార పార్వతీ సుందరి, కోరిమిల్లి విజయశేఖర్, కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ తదితరులు పాల్గొన్నారు. జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమం రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం షెడ్యూల్ అంతా కూడా నగర అధ్యక్షుడు మజ్జిరాంబాబు గారు విడుదల చేస్తారు. యాక్చువల్గా చూసినట్లయితే నేను గత 1987లో నేను కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గడం జరిగింది. అక్కడి నుంచి 10 సంవత్సరాలు గ్యాప్ ఎలక్షన్ జరగలేదు. 2001కి 2 మళ్ళీ జరిగింది ఎలక్షను. అక్కడి నుంచి 3 సార్లు నేను నెగ్గడం జరిగింది. అంటే ఇదంతా చెప్పగల కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాకు చాలామంది నాయకుల్ని, వివిధ రకాల పార్టీ అయినటువంటి రాజకీయ నాయకులు అందరినీ కూడా చూశాను. వాళ్ళకి వ్యవహార శైలి కూడా నేను చూడటం జరిగింది. అయినప్పటికీ నేడు మనం చూసుకున్నట్లయితే మన రాజమండ్రి యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చూసుకున్నట్లయితే గత 40 సంవత్సరాల పరిపాలన చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా కనపడింది నాకు. ఆ ఉద్దేశంలో నేను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. దాంట్లో భాగంగా మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం అనౌన్స్ చేస్తారన్న తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. కనుక అటువంటి నాయకుడికి అందరూ కూడా సహకరించాలని ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. మన వార్డు మన ఆదిరెడ్డి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం అందరం కలిపి చేస్తాం. అందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి అందరూ కలిసి ఆ రోజు సాయంత్రం వాళ్ళందరితోటి కలిసి ప్రజలతోటి అలాగే వార్డులో ఉన్న కమిటీతోటి కలిసి సమస్యలన్నీ పరిష్కరించడానికి కార్యక్రమం తీసుకున్నారు. అలాగే షెడ్యూల్ ఒక నెల రోజుల షెడ్యూల్ మాత్రం ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 12వ తారీఖు స్టార్ట్ అయ్యి షెడ్యూల్లోనూ మొదటి వారం 1-2 వార్డులు, 21, 22, 23 వార్డులు, అంటే వారానికి 2 పర్యాయాల కింద 1-2 వార్డులు ఒకరోజు, 21, 22, 23 ఒకరోజు పెట్టడం జరుగుతుంది. అలాగే రెండో వారం వచ్చి షెడ్యూల్ వచ్చి 38, 40 వార్డులు, అలాగే 45, 46 వార్డులు. మూడో వారం వచ్చి 47, 44 వార్డులు, 14, 15 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 4వ వారం వచ్చి 48, 49 వార్డులు, 24, 25 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో ఈ వార్డులు కాకుండా అంటే ఇంచుమించుగా 16, 17 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 17 వార్డులు కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్కి కూడా 3 రోజులు ముందుగా అక్కడున్న ప్రజలకి ఆ కమిటీకి తెలియపరిచి వెళ్ళి ఆ 3 రోజుల ముందులో ఏదైతే దిగువ తరగతి ఎస్సీ ఎస్టీలు కానీ లోబడిన ప్రాంతాల్లోనూ వాళ్ళ ఇళ్లలో ఎమ్మెల్యే గారు ఒకరి ఇంట్లో ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ చేసి అక్కడే పడుకొని ఆ చుట్టుపక్కల ప్రజలతోటి, ఆ ఇంట్లో వాళ్ళతోటి, ఆ చుట్టుపక్కల నివాసం ఉన్న వాళ్ళతో అందరితో కూడా సమస్యలన్నీ పరిష్కారానికి మాట్లాడి మరుసటి రోజు ఉదయం లేచి ఆయన శానిటేషన్ కానీ లేకపోతే వాటర్ స్పెషాలిటీ కానీ అలాగే ఇంకా దగ్గర వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తుల సమస్యల మీద కానీ చిరు వ్యాపారస్తుల సమస్యల మీద కానీ ఈ బళ్ళోళ్ళు రేపొద్దున కార్పొరేషన్ వస్తుంది మమ్మల్ని ఏం చేస్తారన్న భయభ్రాంతులతో ఉన్నారు చిరు వ్యాపారస్తులు
వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో మునిగి బావ బామ్మర్ది మృతి చెందారు. నదీ తీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చిన బావమరుదుల మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఆదమ్మ దిబ్బకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవర శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా హైపవరానికి చెందిన ఈపు నూకరాజు బావమరుదులు. సోమవారం వీరిద్దరూ పుష్కర్ ఘాట్ వద్ద నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. లోతు గమనించక నదిలో దిగడంతో ప్రవాహంలో కొట్టుకొనిపోయి మృతి చెందారు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూకరాజుకు కొన్ని రోజుల కిందటనే వివాహమైందని బంధువులు తెలిపారు. ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తపరిచిన నేపథ్యంలో ఖరీఫ్ లో రైతులు నష్టపోకుండా ప్రణాళికలు సిద్ధం చేసి వారికి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని PGRS లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. చెరువులు, కాలువలు, సాగునీటి నిర్వహణ మొదలగు వాటిపై అధికారులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా వ్యవహరించాలని కోరారు. పంట ప్రణాళికలో జాగ్రత్త, నీటి నిర్వహణలో ముందు చూపుతో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఏకీకృత మార్గదర్శకాలను విడుదల చేయాలని, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, నీటి పొదుపు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. ధవళేశ్వరం ప్రాంతంలో గోపాదరేవు పరిసర ప్రాంతాల్లో నదీ జలాల కాలుష్యాన్ని అరికట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణంరాజు, మద్దిపాటి రజని, జనతా వారధి కో కన్వీనర్లు యానాపు యేసు సత్యప్రసాద్, సూర్యకిరణ్, బీజేపీ నాయకులు షేక్ సాహిద్, కొండలరావు, లక్ష్మీ సంతోషి, ఒంటెద్దు స్వామి, మీనాక్షి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. దాని ప్రభావంతో రాబోయే కాలంలో కొంత వర్షాలు, భారీ వర్షాలు కురవడం, కొంత సమయం ఎదురుగా ఉండడం వల్ల దానివల్ల ప్రభావం వల్ల రైతులు నష్టపోతారన్న విషయాన్ని వారు ముందే సూచించడం జరిగింది. వీటన్నిటిపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి ప్రజలకు ఏదైతే రైతులు ఉన్నారో వారు ఖరీఫ్ పంటలో నష్టపోకుండా వీటన్నిటినీ సచివాలయాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి ముందే విషయాన్ని తెలియజేసి వారు నష్టపోకుండా ఉండే విధంగా దీనికి ఒక ప్రణాళిక రచించాలని, ఆ ప్రణాళికను అమలుపరచడానికి మొత్తం కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వాధికారులు అందరినీ ప్రజలకు మేలు చేసే విధంగా, రైతుల సంక్షేమం కోల్పోకుండా రైతులని ఉన్నతులుగా తీర్చిదిద్దే విధంగా, పంటలు పడవకుండా పంటలు సుభిక్షంగా ఉండే విధంగా కాపాడాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానిపై వారు సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని మేము కూడా త్వరితగతిన చేపడతామని, దానికి మీ సహకారం కూడా కావాలని కోరటం జరిగింది. దాంతో మేమందరం కూడా మీతో పాటు కలిసి కార్యక్రమానికి సహకరిస్తామని మీకు తెలియజేయడం జరిగింది. నమస్కారం. దాని మీద మేము మొన్న జనతా భారతి కార్యక్రమంలో వినతిపత్రం మేము భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఇవ్వడం, అలాగే ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యని మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మేము పిలిపించి ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఈ గోదావరి మీద కూడా ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి రామపాదాల రేవు చాలా పరమ పవిత్రమైంది. ఎందుకంటే ఆనాడు రాముడు కూడా నడయాడిన భూమి, అలాగే పాదాలు కూడా మాకు అక్కడ ఉన్నాయి. ఎంతో పవిత్రమైంది. అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా శుభ్రంగా ఉండాలని, ఆ నదీ జలాల్లో స్నానం ఆచరించి మన రోగాలు కాకుండా పుణ్యం వచ్చేలాగా మనకి అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షేక్ షాజిద్ మండలాధ్యక్షుడు, అలాగే ఒంటెద్దు స్వామి గారు, సూరిబాబు గారు, కొండలరావు గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీలకు పన్ను బకాయిలపై పవన్ ఆగ్రహం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష. బలహీన వర్గాల అవసరాలకే ప్రాధాన్యత, కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. డేటా సెంటర్లపై యువతలో భయాన్ని పోగొట్టాలి, ముంబాయి సదస్సులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్. పుష్కర పండ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి, ప్రభుత్వానికి వామపక్ష పార్టీల నాయకుల డిమాండ్. డిఎస్సి 2025 నిర్వహణలో అంతులేని అక్రమాలు, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.